అరే అరే మొత్తానికి అయితే చూసుకోవచ్చు, దీని టైర్లు మొత్తమే లేచిపోతున్నాయి, అంతగానో బురదలు అయితే ఇరిగిపోతుంది. మా టోచన్ అయితే వేసేసిన చూడవచ్చు మీరు, ఉక్క అయితే పెట్టేసిన. ఇక ముంగటికైతే తీసుకుపోదాము, చూద్దాం గుంజదా గుంజదా ఏమైతే అని చెప్పి. ఇగో అరే అరే ఒక టైర్ మొత్తమే గాలి అయితే ఉండిపోయింది చూసుకోవచ్చు, మొత్తమే నెక్స్ట్ ఇయర్ అయితే గాలి అయితే ఉండిపోయింది. ఇప్పుడు 3 టైర్లు మాత్రమే కింద ఉన్నాయి, మరి 3 టైర్లతోనే ఇది గుంజదా గుంజదా ఏమైతే అని చూద్దాము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్సీ జోన్ తెలుగు. వెనకాల మీరు చూడొచ్చు 3 కార్లు అయితే బురదలకు ఇరికిపోయినాయి. అంటే ఇది బురద అనేది ఎప్పటికీ బురద మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అందుకే ఈ ఇండ్లకైతే ఏ కార్లు అయితే పోవు, అనుకోకుండా 3 కార్లు అయితే పోయినాయి. పోయినాక చూసుకోవచ్చు మీరు ఒక్కొక్క దాని పరిస్థితి ఎట్లా అయిపోయిందని చెప్పి. తారు కూడా ఇరికిపోయింది, అక్కడ 4x4 చూసుకోవచ్చు మీరు. మన టెస్లా కార్ కూడా ఇరికిపోయింది, అగో బయటకైతే వస్తలేదు. నేను ఎంత ట్రై చేస్తున్నా బయటకైతే వెళ్తలేదు. మరి ముంగట చూసుకోవచ్చు మన చిన్న లారీ కూడా ఇరికిపోయింది. మరి ఇప్పుడు ఈ బండ్లన్నింటినీ తీయనికే మన దగ్గర కార్లు అయితే ఉన్నాయి కదా, మీరు ముంగట చూసుకోవచ్చు. మన మాన్స్టర్ కార్ని అయితే తీసుకొచ్చిన, ఇది 4x4 ఆఫ్ రోడ్ కారు. మీకు అందరికి తెలుసు ఇది నెక్స్ట్ ఇయర్ అయితే చేస్తుంది ఆఫ్ రోడింగ్, అందుకే దీన్ని అయితే తీసుకొచ్చిన. దాంట్లోకైతే ఒక చైన్ కట్టి, దీనికి ఒక చైన్ కట్టి గుంజిపిద్దాము. ఒకవేళ ఇది కూడా ఇరికిపోయింది అనుకో, మన దగ్గర రీసెంట్గా ఉన్న కార్ అయితే ఉంది కదా చూసుకోవచ్చు మీరు, ఇది టోచింగ్ కారు. దీనికి ఉన్న స్పెషాలిటీ అది, ఏది బురదలు ఇరుక్కున్నా సరే గుంజనీకేనే కదా మనం ఈ కార్ తీసుకున్నది. మరి ఇది అంటే దీని గురించి ఇంతగానో చెప్తున్నా కదా, ఇది గుంజుతుందా లేదంటే నాకు తెలిసి ఇది కూడా బురదలు ఇరికిపోతుందేమో అనిపిస్తుంది. మరి ఏమవుతుంది ఏం సంగతి అని చూద్దాం. ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న ఆఫ్ రోడ్ కార్ అయితే పంపిద్దాం లోపలికి. ఫస్ట్ అయితే మన మాన్స్టర్ కార్ అయితే పంపిస్తున్నా, మరి ఇది గుంజుతుందా లేకపోతే అరే ఈయన్ని ఇంత స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది, మీరు చూసుకోవచ్చు గుంజుతుందా అని అనిపిస్తుంది నాకు ఎందుకో. ఎందుకంటే దీని పేరే స్పెషాలిటీ ఆఫ్ రోడింగ్ కదా. అరే 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 ఇది కూడా బురదలో ఇరికిపోయినట్టు అనిపిస్తుంది చూసుకోవచ్చు మీరు. ముంగడికైతే వస్తలేదు, వెనక కూడా పోతలేదు. మరి ఏమైంది మొత్తానికి, అరే బురదలు అయితే నాకు తెలిసి ఇరికిపోయినట్టుంది. అక్కడ సైడ్ టైర్ అయితే ఇది కూడా కదులుతలేదు కదా. అరే మొత్తానికి చూడొచ్చు మీరు, మొత్తం నెక్స్ట్ వాళ్ళు అయితే ఇరికిపోయింది ఇది కూడా. అరే ఆడాన్నే గుంత చేస్తుంది కానీ బయటకైతే వచ్చేటట్టు అయితే కనిపిస్తలేదు. అరే దీన్ని చూసుకోవచ్చు మీరు, మొత్తానికి మన దగ్గర ఉన్న ఆఫ్ రోడ్ కార్ గుంజుతా అని చెప్పి ఆఫ్ రోడ్ కార్ని తీసుకొస్తే ఇది కూడా ఇక బురదలో ఇరికిపోయింది. ఇంకా అయినా కానీ మన దగ్గర అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన దగ్గర టోచింగ్ కార్ ఉంది కదా, ఆ కార్ని అయితే తీసుకొద్దాం. ఇప్పుడైతే మొత్తం 4 కార్లు అయితే ఉన్నాయి కదా, ఈ 4 కార్లని ఆ కార్తో అయితే గుంజిపిద్దాం. మరి ఆ కార్ని అయితే పంపిస్తా లోపలికి. ఇంకా మన టోచింగ్ కార్ని అయితే పంపిస్తున్న లోపలికి, చూద్దాం మరి ఇదన్నా బయటకు తీసుకొస్తుందా లేదంటే ఇది కూడా లోపలనే ఇరికిపోతుందా. ఇది ఇట్లా ఇంకా ఇరికిపోయింది అనుకో, మన దగ్గర కార్లు కూడా ఇంకేం లేవు. ఇగో మంచిగా లోపలికైతే పోతుంది, మీరు చూసుకోవచ్చు. మెల్లగా అయితే పంపిస్తున్నా, ఎందుకంటే బురద చూడండి వెనక టైర్లు మొత్తమే బురదలు అయితే ఇరికిపోతున్నాయి. అరే ఇది కూడా ఇరికిపోతాయని నాకు తెలిసి. మొత్తానికి మెల్లగా అయితే ఆఫ్ రోడ్ కార్ దగ్గరికి అయితే వచ్చేసింది. కానీ మన వించింగ్ అనేది వెనకాల ఉంది కదా, మన కార్ అయితే ఇప్పుడు యూటర్న్ అయితే తిరగాలి మొత్తమే. చూద్దాం మెల్లగా అయితే తిప్పుతా ఈయన్ని బండిని. ఇగో మెల్లమెల్లగా అయితే తిప్పుతున్నా, ఎందుకంటే బురద మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మీరు చూడొచ్చు వెనక టైర్లు అయితే బురదలో ఇరికిపోయినాయి మొత్తానికి చూసుకోవచ్చు మీరు. మన టోచింగ్ కార్ల పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. దీనిలో కూడా పెద్ద పెద్ద గడ్డల్ని ఈజీగా ఎక్కేస్తుంది. నేను ఇంకా ఫుల్ స్పీడ్ కూడా పట్టుకోలే, లైట్గా అంటే మన స్పీడ్ అనేది తక్కువనే ఉంది మన టోచింగ్ కార్లో, అయినా కానీ ఇంత మంచిగా పోతుంది. అంటే ఇక మొత్తం స్పీడ్ పట్టుకుంటే చూసుకోవచ్చు మీరు, లైట్గా పట్టుకుంటేనే అట్లా అవుతుంది. ఇగో మొత్తానికైతే రివర్స్ అయితే తిప్పేసుకున్నా. ఇంకా టోచింగ్ అయితే వేద్దాం మనం, వెనకకైతే పంపిస్తున్నా. ఇంకా తాడ టోచింగ్ అయితే వేస్తా, ఇక నేను తాడు ఉంది కదా దాన్ని అయితే పెట్టేస్తా. ఇగో వెనకాల తాడు చూసుకోవచ్చు, ఇప్పుడైతే నేను లూజ్ అయితే వేస్తున్నా. ఇగో తాడైతే వెనకకి వచ్చేసింది, ఇంకా మనం టోచన్ అయితే పెట్టేసుకుందాం. ఈడ మరి గ్యాప్ ఇగో ఈడ కొంచెం అయితే గ్యాప్ ఉంది, ఇల్లు అయితే పెట్టేస్తున్నా నేను. ఇగో చూసుకోవచ్చు మొత్తానికి ఉక్క అయితే వేసేసిన. మరి గుంజదా గుంజదా, ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ అయిన మాన్స్టర్ కారు. అంటే దాన్ని తారిని గుంజడం అయినా కొంచెం ఈజీయే. ఇక్కడ పక్కన చూసుకోవచ్చు మీరు, ఈ లారీని గుంజడం కూడా కొంచెం ఈజీయే. దాని టైర్లు చూడండి ఎంత సైజులో ఉన్నాయి, మన టోచింగ్ కార్స్ దీని టైర్లు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. నాకు తెలిసి గుంజదేమో అనుకుంటున్నా, మరి ఏమవుతుంది ఏం సంగతి అనేది చూద్దాం ఇప్పుడైతే. మరి గుంజదా గుంజదా చూసుకోవచ్చు మీరు, మొత్తానికి ఇది కూడా ఇరికిపోయేటట్టు అయితే కనిపిస్తుంది. మరి ఈ కార్ని కూడా రివర్స్ అయితే పట్టుకుందాం మనము, చెప్పలేము కదా లైట్గా. దీని నుంచి కూడా కొంచెం ఫోర్స్ వచ్చింది అనుకో, మన బండ్లు అయితే బయటకు వెళ్ళిపోతాయి. ఇగో చూడొచ్చు ఇప్పుడు 2 కార్లు అయితే అది రివర్స్ వస్తుంది, ఇది అయితే ముంగట్టుకోతుంది. ఇగో అరే అరే మొత్తానికి అయితే చూసుకోవచ్చు దీని టైర్లు మొత్తమే లేచిపోతున్నాయి, అంతగానో బురదలు అయితే ఇరికిపోతుంది. అరే ఇక్కడ సైడ్ టైర్ చూసుకోండి మొత్తమే బురదలు అయితే ఇరికిపోయినాయి. నాకు తెలిసి ఈ కారు గుంజేటట్టు అయితే కనిపిస్తలేదు మన ఆఫ్ రోడ్ కార్ని. చూద్దాం మరి గుంజదా గుంజదా ఏమవుతా అని చెప్పి. ఇగో చూసుకోవచ్చు మీరు మొత్తమే గుంతలకైతే దిగిపోతుంది. ఇంకా కూడా మొత్తానికైతే మన కార్ అయితే గుంజేటట్టు అయితే కనిపిస్తలేదు, కానీ చూద్దాం మొత్తం స్పీడ్ అయితే పట్టుకుంటున్నాయి. ఇగో 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 చూసుకోవచ్చు మీరు, మొత్తం ఫుల్ స్పీడ్ అయితే పట్టుకున్నా. ఇక్కడ సైడ్ టైర్ మొత్తమే లోపలికి అయితే మునిగిపోయింది నీళ్ళకి బురదలకి. ఇగో మొత్తానికి అయితే బయటికి వెళ్ళేటట్టు అయితే కనిపిస్తలేదు, కొంచెం రివర్స్ అయితే తీసుకుంటున్నాను నేను.
మొత్తానికైతే చూసుకోవచ్చు బయటకైతే గుంజుకొస్తుంది. అరే మొత్తం పవర్ అయితే పట్టుకున్నాయి ఇక మొత్తానికి చూసుకోవచ్చు బయటకైతే గుంజుకొచ్చింది మన టోచింగ్ కార్ అయితే సక్సెస్ఫుల్గా మాన్స్టర్ కార్ని బయటకైతే గుంజుకొచ్చింది. ఇంకా మన దగ్గర 3 కాలర్ ఉన్నాయి, ఆ 3 కాలర్ని కూడా గుంజుకొస్తానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే గుంజడమే కష్టము, మాన్స్టర్ కార్ కదా దీన్ని గుంజడం కష్టము. దీన్నే తీసుకొచ్చింది అంటే దాంట్లో ఈజీగానే తీసుకొస్తుంది. ఇక చూద్దాం ఏమైతే అని చెప్పి నెక్స్ట్ ఇక లారీ దగ్గరికి అయితే పోదాం, దాన్ని అయితే గుంజుకోద్దాం. ఇక ఈసారి అయితే కొంచెం సైడ్ల నుంచి అయితే పోతున్నా, ఎందుకంటే మొత్తం బురద ఉంది కదా దానివల్ల. ఇగో ఇడైతే మంచిగానే పోతుంది కానీ బురదలో పోయిన తర్వాత మన కారు ఇరికిపోతుంది. ఇగో ఫైనల్గా మన లారీ వరకు అయితే వచ్చేసింది, మీరు చూసుకోవచ్చు. ఇక వెనకకైతే తిప్పుతాం మన బండిని, టోచన్ చేయాలి కదా, వెనకకి తిప్పుతాం మెల్లగా వెనకకైతే తీసుకుంటున్నా. ఇగో ఉక్క అయితే పెట్టేసినాం మన లారీకి, మరి గుంజుతుందా గుంజదా చూద్దాము. ఇందాక మోకొని గుంజనిక చాలా కష్టమైపోయింది కదా, మరి దీన్నన్నా గుంజుతుందా గుంజదా ఏమైతాను. అరే మీరు చూసుకోవచ్చు మొత్తానికి 2 టైర్లు అయితే గాలి లేచిపోయినాయి. మన కార్లో మాత్రం మస్తు పవర్ ఉంది చూసుకోవచ్చు మీరు. మొత్తం టైర్లే మొత్తం గాలి అయితే లేచిపోయినాయి కదా, ఈజీగా గుంజుకొచ్చింది మన లారీని అయితే. ఇక చూడండి మొత్తమే అరే మొత్తం చూసుకోవచ్చు మీరు, లారీని అయితే తీసుకొచ్చేసింది ఇక బయటకైతే. కానీ కట్టకైతే వచ్చి గుద్దుకుంటుంది, బయటకైతే తీద్దాం ఇక మన లారీని. ఇగో చూసుకోవచ్చు మొత్తానికైతే మన లారీని అయితే సక్సెస్ఫుల్గా మన టోచింగ్ కార్ అయితే బయటకు తీసుకొచ్చింది చూసుకోవచ్చు మీరు. మోకో కార్ కూడా ఇక్కడనే ఉంది, మన లారీని కూడా బయటకు తీసుకొచ్చింది. ఇక మన దగ్గర మిగిలిన ఒక 2 కార్లే ఉన్నాయి, అక్కడ తార్ ఉంది, టెస్లా కార్ ఉంది. ఇక దాన్ని కూడా తీసుకొద్దాం మెల్లగా పోయి. నెక్స్ట్ అయితే తార్ని తీసుకొద్దాము. చూసిరు కదా ఇందాక లారీని అయితే మంచిగా తీసుకొచ్చింది. ఇక తార్ దగ్గరికి అయితే పంపిస్తున్నా. ఇగో మొత్తం స్పీడ్లో అయితే వెళ్ళిపోయింది ఈసారి మాత్రం చూసుకోవచ్చు మీరు. అంత స్పీడ్ ఎందుకు పోయినంటే ఒకవేళ మధ్యలో ఆగిపోయినాం అనుకో మొత్తం బురద మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కదా చూసుకోవచ్చు మీరు. నా కాలు పెడితేనే నా కాలు చూసుకోవచ్చు, బురద మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, అందుకే అంత స్పీడ్లో అయితే వచ్చిన. ఇగో ఫైనల్గా మన తార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక టోచన్ అయితే వేద్దాము. ఇగో ఈడ చూసుకొని మొత్తం గుంతలే, ఇట్లాంటి బురదలకు అసలు ఈ కాలర్ ఎందుకు వచ్చినాయో తెలియదు నాకు. మీరు ఇక్కడ ఎల్లో లైన్ కూడా చూస్తుండొచ్చు, మొత్తము ఎల్లో లైన్ కట్టేసినా సరే ఈ బండ్లు అనేది చీకట్లు వచ్చినాయంట రోడ్ తెలియక, దానివల్ల మొత్తం వచ్చి లోపలికి అయితే వచ్చి ఇరికిపోయినాయి. ఇక అందుకని మనం టోచింగ్ కార్ పట్టుకొని వచ్చినాము. దీనైతే ఇక టోచన్ చేద్దాం. మరి టోచన్ అయితే పెట్టేసుకున్నాం, కానీ తాడిని ఇంకొంచెం పైకి అయితే లేపుదాము. మరి ముంగల్ టైర్ ఇట్లా గాలిలోకి లేచినాయి అనుకో, అప్పుడు 2 టైర్లే ఉంటాయి కదా భూమి మీద, అప్పుడు మనం గుంజుకోవడానికి కొంచెం ఈజీగా అవుతుంది. చూద్దాం మరి లేపదా ఏమైతే అని. ఇగో తాడిని అయితే గట్టిగా పట్టుకుంటున్నాం ముంగటికి. ఇగో చూడొచ్చు మీరు, అరే కొంచెం కష్టం అవుతుంది లేపనికి. ఇగో బురదలు ఇరికిపోయింది కదా, దానివల్ల లేపుతలేదు చూసుకోవచ్చు. ఫైనల్గా మొత్తానికి అయితే 2 టైర్లు అయితే గాలిలోకి లేచిపోయినాయి చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు గ్రౌండ్ మీద రెండే టైర్లు అయితే ఉన్నాయి, వెనక టైర్లు ముంగల్ టైర్లు మొత్తానికి గాలిలోకి అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే మరి ఈజీగానే దుబ్బుకోవద్దు అనుకుంటున్నాం మన టోచింగ్ కార్ అయితే. చూద్దాం మరి దొబ్బదా ఏమైతే అని చెప్పి. అరే పోని చూసుకోవచ్చు మొత్తానికి బురదలు అయితే ఇరికిపోతుంది. కొనాకైతే తీసుకొచ్చింది చూసుకోవచ్చు మీరు. ఇంకా కొనాకొచ్చిందంటే ఇక బయటికి వెళ్ళిపోయినట్టే మంచిగా. ఇక మొత్తానికి అయితే కొన వరకు అయితే వచ్చేసినాము. ఇక మెల్లమెల్లగా అయితే తీసుకుపోతాను నేను బండిని అయితే. ఇక చూసుకోవచ్చు ఇంకా తారు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇగో మొత్తానికి మళ్ళీ బురదలకే పోతుంది కదా చూసుకోవచ్చు మీరు. మన కారు మాత్రం ఇగో అరే ఒక టైర్ మొత్తమే గాలి అయితే ఉండిపోయింది చూసుకోవచ్చు. మొత్తమే నెక్స్ట్ టైర్ అయితే గాలి అయితే ఉండిపోయింది. ఇప్పుడు 3 టైర్లు మాత్రమే కింద ఉన్నాయి. మరి 3 టైర్లతోనే ఇది గుంజదా ఏమైతే అని చూద్దాము. బయటకైతే తీసుకొచ్చేస్తుంది, ఇంకొంచెం అయితే బయటకు వచ్చేస్తుంది. ఇక బయటకైతే వచ్చేస్తుంది చూసుకోవచ్చు మీరు. మొత్తానికి చూసుకోవచ్చు సక్సెస్ఫుల్గా 3 కార్లను అయితే మన టోచింగ్ కార్ అయితే చూసుకోవచ్చు సక్సెస్ఫుల్గా 3 కార్లను అయితే తీసుకొచ్చింది. ఇక మన దగ్గర లాస్ట్ కార్ ఒకటి టెస్లా కార్ మాత్రమే ఉంది. దాన్ని తీసుకురావాలంటే కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే అది 4x4 చాలా బరువు అయితే ఉంటుంది. అది ఆల్రెడీ ఆన్లోనే ఉంది చూసుకోవచ్చు మీరు, కొంచెం కూడా కదులుతలేదు. అది రిమోట్ పట్టుకున్నా కానీ దాన్ని కూడా ట్రై చేస్తున్నా చూడండి మీరు ఒకసారి. అవి మొత్తం కదలకుండా అక్కనే ఇరికిపోయింది. ఇక మనం టోచన్ కార్ అయితే తీసుకోపోదాము. నెక్స్ట్ అయితే మన టెస్లా కార్ ఒక్కటే ఉంది, దాని దగ్గరికి అయితే పంపిస్తున్నా. మరి దాన్ని గుంజుతుందా లేదంటే చాలా బరువు ఉంటుంది కదా, దాని దగ్గర పోయి ఇది కూడా ఇరుక్కుంటుందా ఏమైతే అని చూద్దాము. ఇగో మొత్తం పెద్ద గుట్టలు అయితే ఉన్నాయి మొత్తం బురదతోని. ఈ కారు మొత్తం లోపలికి ఎందుకు అయినా నాకు ఇప్పటికి కూడా అర్థమైతే లేదు. ఇక చూసుకోవచ్చు మొత్తానికి ఫైనల్గా మన కార్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక మనం టోచన్ అయితే వేద్దాము. మన కార్ని రివర్స్ తీసుకొని రివర్స్ అయితే తీసుకుంటున్నా. ఇగో ఆ కారు కూడా బయటికి రానికి చాలా కష్టపడుతుంది, కానీ అదే దానివల్ల అయితే లేదు. ఇక మనం టోచన్ అయితే వేద్దాము. ఉక్క అయితే పెట్టేసిన. ఇక చూద్దాం ముంగడికి తీసుకోవద్దా ఏమైతే అని చెప్పి. అరే ఈజీగా అయితే తీసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు. మొత్తానికైతే ఇంత ఈజీగా తీసుకొస్తాను నేను అస్సలు అనుకోలే. అరే ఫైనల్గా కొనకొచ్చిన తర్వాత అయితే ఇరికిపోయింది కదా చూసుకోవచ్చు మీరు. మొత్తమే మన టైర్ అయితే మొత్తం భూమి మట్లకైతే వెళ్ళిపోయింది బురదల. ఫైనల్గా బయటకైతే తీసుకొచ్చింది చూసుకోవచ్చు మీరు టెస్లా కార్ని. అరే మొత్తానికి సక్సెస్ఫుల్గా 4 కార్లను అయితే బయటకైతే తీసుకొచ్చింది మన కార్ అయితే. ఇక టోచన్ అయితే తీసేద్దాం. ఇక ఉక్కు తీసేసిన మొత్తానికి అయితే చూసుకోవచ్చు మీరు. మన కార్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ పవర్ అయితే
ఉంది దాంట్లో మొత్తం 4 కార్లని మొత్తం చూసుకోవచ్చు. వెనక బురద మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అట్లాంటి బురదల నుంచి మన కారు బయటకు తీసుకొచ్చిందంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో ఇట్లా మీకు నచ్చి ఉంటే ఒక లైక్ అయితే కొట్టండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 30,000 సబ్స్క్రైబర్లకు చాలా అంటే చాలా దగ్గరలో ఉంది మన ఛానల్. అందరూ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లే పక్కన ఉన్న బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోరి. ఇట్లాంటి ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో అయితే షేర్ చేయండి. అట్లే మీ ఫేవరెట్ కార్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. కొంచెం లేట్ అయినా సరే ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కార్లు, ఇవన్నీ మన కామెంట్లే వచ్చినాయి. మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేసి ఇవన్నీ కార్లు అయితే నేను తీసుకొచ్చిన ఆఫ్ రోడ్ కార్ ఇవన్నీ తీసుకొచ్చిన గివేవేలు ఇట్లా ఇస్తుంటాం మన ఛానల్లో. అట్లే కామెంట్ కూడా చేయరు మీ ఫేవరెట్ కార్ ఏదైనా ఉంటే నేను తీసుకురావడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.